అన్నిటికంటే ఇంపార్టెంట్ బీ ఫిట్ సార్. సెల్ బీ ఫిట్. B12 డెఫిషియన్సీ ఇందాక మీకు చెప్పినట్టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెఫిషియన్సీ, కామన్గా కనపడుతున్న డెఫిషియన్సీ B12. సో నాట్ ఓన్లీ B12 డెఫిషియెంట్, అన్నిటినీ కంబైన్ చేసి ఒక ఫార్ములాతో ఈ బి కాంప్లెక్స్ని సెల్ బీ ఫిట్ అనే పేరుతో తీసుకొచ్చాం. సో D3 ఎంత డెఫిషియెంటో B12 కూడా అంతే డెఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ కింద మన కిట్. నాన్ వెజిటేరియన్ డైట్స్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ డెఫిషియన్సీస్ ఉండొచ్చా సార్? B12 డెఫిషియన్సీ అది వాట్ కైండ్ ఆఫ్ నాన్ వెజ్ దే ఆర్ ఈటింగ్ దాని మీద అనేది మోర్ ఇంపార్టెంట్. అది చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకు ఉండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చి ఎవాల్యుయేషన్ ద్వారా, టెస్ట్ల ద్వారా, ఇప్పుడు అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంట నేను. అది లెట్ us బీ వెల్. అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఎటువంటి దిస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ we belong to that fraternity. అండ్ దానికి కారణాలు రెండు, డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem. But don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water, or otherwise also good, clean, alkaline, mineral rich వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.